కాణిపాకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. చిత్తూరు జిల్లాలో 1000 ఏళ్ల క్రితం విహారపురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో 3 సోదరులు ఉండేవాళ్ళు. అందులో ఒకరికి కళ్ళు కనబడవు, ఇంకొకరికి మాటలు రావు, ఇంకొకరికి వినిపించదు. ఈ 3 వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒక రోజు బావిలో నీళ్లు ఇంకిపోయాయి అని, ఇంకా లోతు తవ్వాలి అని బావిలోకి దిగుతారు. అందులో ఒకరు గుణపంతో తవ్వుతుంటే ఆ గుణపం ఒక రాయికి తగిలి రథం కారణం మొదలవుతుంది. ఆ రథం ముగ్గురికి తగలగానే వాళ్ళకు ఉన్న అవలక్షణాలు అన్ని నయమైపోయాయి. మట్టి మొత్తం తవ్వి ఆ రాయిని బయటికి తీసి చూస్తే ఆ రాయి వినాయకుడులా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఊరిలో వాళ్ళందరికీ చెబుతారు. వీళ్ళని చూసి ఊరిలో వాళ్ళు ఆశ్చర్యపోయి నిజంగానే వినాయకుడు బావిలో వెలసాడు అని కొబ్బరికాయలు పువ్వులు పట్టుకుని పరిగెత్తుతారు. అందరూ ఆ బావి దగ్గర కొన్ని 100 కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరి నీళ్లు రథంతో కలిసి ఎకరం పాతిక భూమిపై ప్రవహించింది. ఆ తడిసిన భూమిని కాని అంటారు, నీటి ప్రవాహాన్ని పాకం అని అంటారు. ఈ రెండూ కలిసి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది. బావిలో వినాయకుడి విగ్రహం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుంది. గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్పా మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.